హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు. ఎలాగుంది నీ హృదయం? ఏ విధంగా ఉన్నావు? నీ మనసు ఏ విధంగా ఉంది? దేవుని ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు దేవుడి మందిరానికి వస్తున్నావు? ఏమనుకుంటున్నావు అసలు? నీ కుటుంబం జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో నువ్వేమనుకుని జీవిస్తున్నావు? దేవుడి దగ్గర ఏ మేలు పొందుకోవాలని నువ్వు వచ్చావు దేవుడి మందిరానికి? ఎందుకు మేలు ఇంకా పొందుకోలేదు? ఎందుకు ఇంకా నన్ను శాపం వెంటాడుతుంది? ఎందుకు ఇంకా పాపం వెంటాడుతుంది? ఏ పాపంతో జీవిస్తున్నా? ఏ శాపంతో జీవిస్తున్నావు? కుటుంబాలు ఎందుకు గలిబిల్లు అయిపోతున్నాయి? ఎందుకు లెమ్మంత నేను పరిస్థితి వస్తుంది? ఎందుకు మన హృదయం గలిబిలి చెందుతుంది? తొందరపాటు పడుతుంది. ఏంటి కారణం? ఏదో పొరపాటు జరుగుతుంది. ఒక తీర్మానంలోకి రావాలి నువ్వు ఈరోజు. నిన్ను దేవుడు ఎందుకు బతికించాడో తెలుసా? నువ్వు పరిపూర్ణలోకి చెందుతావని, పరిశుద్ధంగా మారుతావని, పరిశుద్ధంగా ఆయన కొరకు జీవిస్తావని, పరిశుద్ధంగా ఆయన కొరకు బతుకుతావని. నీ ఇష్టానుసారంగా నిన్ను జీవించడానికి దేవుడు నిన్ను బతికించలేదు. నీకంట ధనవంతులు, నీకంట పేరు కలిగిన వారు, నీకంట ఆస్తి కలిగిన వారు, అందము సందము కలిగిన వారు ఎంతో మంది చనిపోయి శ్మశానంలో ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఇంకా బతికించాడంటే నువ్వు దేవుడికి ఉపయోగపడే పాత్రగా మారాలని. అక్కడ దాసులు నిలబెట్టారు, దాసురాలు కుటుంబాన్ని నిలబెట్టారు అంటే వారికి నువ్వు సహకారంగా ఉంటావని. నీ తోటి పిల్లలతో నిన్ను దేవుడు ఎందుకు ఉంచాడంటే వాళ్ళ బాధలు నువ్వు పంచుకొని వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావని. లేకపోతే వీళ్ళ కోసం తెలుసుకొని ఇతరులకి చాటేవారుగా ఉన్నామేమో. ఆ పాపము, ఆ శాపము మన మీద ఏలుబడి చేస్తుందేమో. లేకపోతే నువ్వు దేవుని సరిగ్గా ప్రేమించట్లేదేమో. లేకపోతే నీ భర్తను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో. నీ పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదేమో. లేకపోతే నీ భర్త నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నా దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. నా దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. నీ నోటి మాటని గమనిస్తున్నాడు. నీ ఆలోచనలు గమనిస్తున్నాడు. నీ ఆలోచనలు గమనిస్తున్నాడు. నీ చూపుని గమనిస్తున్నాడు. నీ నడవడికి నీ చూస్తున్నాడు. నీ చూస్తున్న దేవుడికి నువ్వు భయపడట్లేదు. ఆయన చూస్తున్న దేవుడు. ఆదరు పేరు పెట్టింది ఈయన నన్ను చూస్తున్న దేవుడు అని. సరిగ్గా హృదయంలో శరీరానికి సరైన ఆరోగ్యం లేదంటే నీవు దేవుడికి ఇంకా లోబడలేదు. సరిగ్గా దేవుడికి నువ్వు స్థలాన్ని రావలేదు. సేవ అభివృద్ధి జరగట్లేదు. ఆత్మల పంట రావట్లేదు. ఎలా బతుకుతామా, ఎలా జీవిస్తామా అని ఆలోచిస్తానువేమో. అయితే ఇంక మనం స్థలాన్ని రావాలి. ఏసాయికి పూర్తిగా మనం స్థలాన్ని రావాలి. నీ భర్త నీ మాట వింటలేదు, లేకపోతే నీవు నీ భర్త మాట వింటలేదేమో. అయితే దేవుడి దగ్గర నువ్వు ఇంక స్థలాన్ని రావలే. నీ పిల్లలు నీ మాట వింటలేదు, అయితే దేవుడి దగ్గర నువ్వు ఇంక స్థలాన్ని రావలేదు. ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన నీవు నేను ఏసైకి స్థలాన్ని అయిపోవాలి. ఏసై మీద మనం ఆధారపడాలి. కీర్తన గ్రంథం 2:11-12 చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. అయ్యా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించు, గడగడ వణుకుతూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకును,
కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. లేని వేళ ఆయన కోపించింది. అప్పుడు మీరు తోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశించిన వారందరూ ధన్యులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? యేసయ్య పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన కోరుకుంటుంది అదే. దేవుడు నీకు ఏదో ఒక మేలు చెయ్యాలని, నిన్ను నీ గ్రామానికి, లేకపోతే నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి ఒక దీవెనకరంగా నిన్ను ఉంచాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ నువ్వు యెహోవాని సేవిస్తున్నావా? యెహోవా మీద ఆధారపడి జీవిస్తున్నావా? యేసయ్య మీద ఆధారపడి జీవిస్తున్నావా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు భయంతో వస్తున్నావా? దావీదట భయంతో ఉండిపోతున్నా. అయ్యా, నేను పాపం చేస్తాను, నాయనా నేను పాపం చేస్తాను, నా తల్లి నన్ను పాపంలోనే ధరించింది, పాపంలోనే కన్నది, ఎంతగా మొరపెట్టుకుంటుంది. అలాంటి పశ్చాత్తాపం ప్రార్థన కలిగి నువ్వు జీవిస్తున్నావా? పట్టుదల కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? సరైన ప్రార్థన లేదు, సరైన ప్రార్థన లేదు, గలిబిలితో చెందిపోతుంది. దేవుడు ఇంకా నిన్ను బతికించాడు. ఎందుకు? కుటుంబం బాగు చేసుకున్నావు. కుటుంబం బాగుంటే పిల్లలు బాగుంటారు. కుటుంబం బాగుంటే సమాజం కూడా మీకు మంచి పేరు పెడుతుంది. కుటుంబం బాగులేదంటే సమాజం చెడ్డ పేరు పెడుతుంది. కుటుంబం బాగులేదంటే మన బతి కష్టగలేదు, మన బతి చెడిపోయింది. ప్రతి దానికి కలిపిల్లే, ప్రతి దానికి ఆందోళన, ప్రతి దానికి సెంతే వారవనాపోతాం. పక్కన వారిని చూసి కూడా మనం వారవతానం లేదు, పోసుకున్నాపోతాం, ఇలగలిగిపోతాం, అలగలిగిపోతాం, ఇలా ప్రాంతం పారిపోతాం. అదిగో బయట బట్టలు వేసుకుంటాం. మనసులు మనము చేస్తాం, మనసులు మనం కామెంట్ చేస్తాం. అయితే మనం ఎలాగున్నాం దేవుడి దగ్గర? యెహోవాను సేవించే వ్యక్తిగా ఉంటే, కనగన ఓగితే, భయముతో నువ్వు దేవుడి దగ్గరకు వస్తే ఆ సంతోషం వేరేగా ఉంటది. ఆయన అంటున్నాడు, ఆయన కోపించను, త్వరగా రగులుతున్నది. హల్లెలూయా, ఆయన కోపం రగులుతున్నది. అయితే నువ్వు కుమారుని సరిగ్గా ముద్దు పెట్టుకోవట్లేదు, సరిగ్గా యేసయ్యను నువ్వు హత్తుకోవట్లేదు. ఏదో ఒక హృదయం, ఏదో ఒక లోపం పెట్టుకొని నువ్వు జీవిస్తున్నావు. లేకపోతే కుటుంబం దగ్గర, భర్త దగ్గర నా పేరే రావాలి, నేను చెప్పినట్టుగా నడవాలి, భర్త నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టుగా నడవాలి. ఒకవేళ అనుకుంటున్నావేమో నువ్వు ఆ విధంగా నడిస్తే నువ్వు దేవుడి చేతిలో, నీవు సాతాను చేతిలో నువ్వు ఉన్నట్లుగా. నీకు భయం లేదు, లోకముకు భయపడతాను కానీ దేవుడికి నువ్వు భయపడట్లేదు. అందుకే నీవు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. ఆశీర్వాదం నీ దగ్గరకు వచ్చి ఉన్నది. ఆయన యేసుక్రీస్తు పెబలవారు, ప్రేమమయుడైన యేసయ్య, దయామయుడైన యేసయ్య ఆశీర్వాదం పట్టుకొని నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు యేసయ్యను ఆహ్వానించట్లేదు. ఎప్పుడు వస్తున్నాడయ్యా? చూస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావేమో, నీ భర్త కోసం ప్రార్థన చేస్తావేమని, నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తావేమని, గ్రామం కొరకు ప్రార్థన చేస్తావేమని, సేవకులు సేవకులు సంఘం కొరకు ప్రార్థన చేస్తావేమని యేసయ్య నీ దగ్గరికి ఎన్నో సార్లు వచ్చాడు. అయినా నువ్వు ప్రార్థన చేయట్లేదు, దేవుడికి భయపడట్లేదు. నీవు యేసయ్య నువ్వు అనుకోవాలి. యేసయ్య నిన్ను కాపాడాలి అంటే, యేసయ్య ఆయన దగ్గరికి నిన్ను చేర్చుకోవాలి అంటే, యెషయా గ్రంథం 26:3 చదువుకుందాం. యెషయా గ్రంథం 26:3. ఎవరి మనసు నీ మీద అనుకున్నానో వారిని నీవు
పూర్ణ శాంతి గలవాడుగా కాపాడదు. ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి కొన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయినా నా బిడ్డ కరెక్ట్ గా ప్రార్థన చేస్తుంది, నా బిడ్డ పరిశుద్ధంగా జీవిస్తుంది, నా బిడ్డ నీతిగా నడుస్తుంది, నా బిడ్డ మంచిగా మాట్లాడుతుంది, నా బిడ్డ మంచిగా వింటుంది, నా బిడ్డ మంచి నేత్రాలతో ఉంటది, నా బిడ్డ మంచి ఆలోచనతో ఉంటదని యేసయ్యని కొరకు చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? ఏ విధంగా బతుకుతున్నావు? ఆయన నేను పరిశోధిస్తున్నాడు, ఆయన విశ్వాసంతో చూస్తున్నాడు. యేసయ్య నా బిడ్డ నా కొరకు ప్రార్థన చేస్తాడు. ఈ రోజు చేయలేదా? అయితే రేపు చేస్తుంది నా బిడ్డ. రేపు నా కొరకు నా బిడ్డ ఒక తీర్మానంలోకి వస్తుంది. రేపు నా బిడ్డ ఒక మూలకెళ్ళి నా కొరకు ప్రార్థన చేస్తుంది, నన్ను స్తుతిస్తుంది, నన్ను గణపరుస్తుంది. అప్పుడు నా బిడ్డ మీదకి నేను వెళ్తాను. నేను యేసయ్య ఎదురు చూస్తున్నా. మీరు మన కుటుంబంలో ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని కాపాడుకోవాలి. నువ్వు కుటుంబం కోసం నువ్వు ఆలోచించాలి, నీ పిల్లల కోసం నువ్వు ఆలోచించాలి, నీ భర్త కోసం నువ్వు ఆలోచించాలి. నిన్ను ఎందుకు నియమించాడు ఆ ఇంట్లో? ఎందుకు ఒక ఇంటికి కోడలుగా పంపాడు? ఎందుకు ఒక ఇంట్లో నేను పెట్టాడు? ఎందుకు ఆ పిల్లలకి నిన్ను తల్లిగా నియమించాడు? ఆ వ్యక్తికి నిన్ను భార్యగా నియమించాడంటే ఆ కుటుంబాన్ని మంచి పావులోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఇంటికి నిన్ను పంపాడు. పంపిన దేవుడికి నువ్వు స్థలం రాకపోతే దేవుడి కార్యం చేయడు. అందుకే ఆయన కోపం రగులుతున్నది, ఆయన్ని కోపం రగులుతున్నది. యేసయ్య అంటున్నాడు, నన్ను ముద్దు పెట్టుకుంటే, నన్ను అనుసరించి నడిస్తే వాడు ధన్యుడని చెప్తున్నాడు. నువ్వు యేసయ్యను అనుసరించే వ్యక్తిగా ఉంటే, యేసయ్య కొరకు నువ్వు జీవించే వ్యక్తిగా ఉంటే నీ మనసు ఆయన మీద ఉండాలి. హల్లెలూయా. మన మనసు ఆయన మీద ఉందే, లేదా మన మనసు ధనం మీద ఉందే, లేదా మన మనసు లోకం మీద ఉందే, మన మనసు లేకపోతే ఈ లోక పెద్దల మీద ఉందే, మన మనసు పక్కవారి మీద ఉందే, మన మనసు ఎదురింటి వాళ్ళ మీద ఉందా, వెనకరింటి వాళ్ళ మీద ఉందా, ఎటు పక్క ఉంది మన మనసు? దేవుడి మీద మన మనసు ఉందా? దేవుడి మీద నువ్వు అనుకుంటానవా? ఇష్టాస్థలంగా నువ్వు మాట్లాడితే కుదరదు. దేవుడు నేను అందుకని బతికించలేదు. ఇప్పుడైనా ఒక స్థలం రాయి, ఇప్పటికైనా ఒక తీర్మానం కలిగి, ఇప్పటికైనా ఒక పరిశుద్ధంగా బతకాలని, ఇప్పటికైనా ఒక నీతిమంతుడిగా బతకాలని. నీ ద్వారా అనేక మంది దేవుడి మందిరానికి రావాలంటే నిన్ను చూసి దేవుడి మందిరానికి రావాలి. ఆ గొప్ప నువ్వు పొందుకోవాలి, ఆ పరిశుద్ధత నువ్వు పొందుకోవాలి. ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక రక్షణ నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు ఒక తీర్మానంలోకి రావాలి. నువ్వు ఒక తీర్మానం చేసుకుని జీవించాలి, పరిశుద్ధత బతకాలి, నీతిగా బతకాలి. అపవిత్రంగా ఉన్నామేమో, అపవిత్రంగా ఉంటే ఆయన మందిరములో ఉండటానికి మనం అపవిత్రం కాదు. అయినా ఆయన ప్రేమిస్తున్నాడు. అపరాధంతో పాపంతో సచ్చిన వారై ఉండగా నేను వారిని బతికించి రక్షిస్తున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకో మాట తెలియజేస్తున్నాడు. నీ నోటి ద్వారా నీ భర్తను ఏమైనా అన్నావేమో, నీ పిల్లలు ఏమైనా అన్నావేమో, లేదా నీ భర్త నిన్నేమైనా అన్నాడేమో, దానివల్ల కూడా శాపం అనేది ఎంటాడుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అభివృద్ధి లేకంట, కుటుంబంలో అభివృద్ధి లేకంట, భర్తని అభివృద్ధి లేకంట, భార్యల్ని అభివృద్ధి లేకంట శాపము ఏలుబడి చేస్తుంది. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన నోరు చాలా జాగ్రత్తగా కాసి కాపాడుకోవాలి. ఆయన అంటున్నాడు, నీ నోటిని భద్రంగా కాపాడుకో అని అంటాడు యేసయ్య. మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు బల్లలో సేవిస్తున్నా నీవు, బల్లలో సేవిస్తున్నా నీవు. ఈ సమయంలో దైవజనులకి నాకు ఈ సమయంలో చిన్న చిన్న పొరపాట్లు వచ్చినప్పుడు కూడా ఆయన నేను గద్దించినప్పుడు ఆయన లోబడతాడు. ఆయన కూడా నాకు చెప్పినప్పుడు నేను లోబడతాను. ఎక్కువ శాతం నేనే ఆయన గద్దిస్తున్నాను ఈ సమయంలో.
చాలా సార్లు కూడా అయ్యగారికి నాకు చాలా డిస్కషన్ వచ్చింది. ఆయన దేవుని ప్రేమ అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటాడు. అంటే దేవుడి మీద నువ్వు ఆధారపడితే నువ్వు పరిశోధన చేస్తావు. అయ్యో ఆయన నన్ను ఎందుకు గర్తించాడు, నాకు ఎందుకు ఇలా పరిశోధించాడు అని ఆలోచిస్తావు. దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుడి మీద ఆధారపడే వ్యక్తివైతే నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? ధనం మీద ఆధారపడతానవా? లేకపోతే ఇంట్లో భర్త మీద ఆధారపడతానవా? భార్య మీద ఆధారపడతానవా? బిడ్డల మీద ఆధారపడతానవా? కుటుంబం మీద ఆధారపడతానవా? ఎవరి మీద నువ్వు ఆధారపడతావు? నీవు దేవుడి మీద ఆధారపడాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడట్లేదు. ఆయన అందుకే 2026 సంవత్సరాల కిందట కొండపైన, కలవారి కొండపైన నీ కొరకు నా కొరకు పుణ్యదానం బలియాగం జరిగించాడు. 2 చేతులకు 2 మేకులు, కాలుగొట్టు మేకు, పక్కన బలిపోవటం, తలకి ముళ్ళు కెరటం, 39 కొండ దెబ్బలు నీ కొరకే, నా కొరకే. ఆయనకి ఎందుకు? ఎప్పుడో దేవుడు రక్తం చెల్లించాడు, ఎప్పుడో దెబ్బలుతున్నాడు, ఇప్పుడు దాకా పనిచేస్తుందంతా పనిచేస్తావే, పనిచేస్తుంది. ఈ భూమిని, ఆకాశాన్ని ఏ విధంగా అయితే మనకు కనబడుతుందో, పైన ఒక లోకం ఉంది, పరలోకం అని నరకం అనేది ఉంది. ఆ నరకం నుంచి తప్పించబడటానికి యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు పుణ్యదాన బలియాగం జరిగించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు దేవుడు. ఆ మరణం నుంచి నీవు కూడా నేపబడాలి అంటే యేసుని నువ్వు అనుకోవాలి. ఆయన కోపం రగులుస్తుంది. యేసయ్యకి నువ్వు ఇంక కోపం తెచ్చే వ్యక్తిగా ఉన్నావేమో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కోపం రగులుతుంది. ఆయన కోపం రగలకు మనపే నువ్వు ఒక తీర్మానంలోకి రావాలి, ఒక పరిశుద్ధంలోకి రావాలి. ఒకవేళ నీ నోటుతో నీ భర్తను దూషించవేమో, దేవుడు హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ నీకు దేవుడి తర్వాత దేవుడు నీ భర్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు నమ్మకం నేనట్టుకుంది. వాక్యం చూద్దాం. హల్లెలూయా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. దేవుడు నీ భర్త కోసం ఏ సాక్ష్యం ఇస్తున్నాడు ఈరోజు చూద్దాం. ఇరవై రెండు చదవండమ్మా. 22, 23. వాళ్ళే మీ సొంత పుస్తలకు లోపడండి. క్రీస్తు సంఘం మనకు శిరస్సై ఉన్నాగన అమ్మా భార్య శిరస్సై ఉన్నాడు. క్రీస్తు అమ్మా శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి ఇష్టములను తన పురుషులకి లోబడవలదు. మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అతి మది ఏదైనాను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంగమగల తన ఎదుట నిలవబెట్టుకుని వాళ్ళను వాక్యముతో ఉతుకు స్థానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తానుగా అర్పించుకున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, మీ సొంత భర్తలకి మీరు లోబడండి, సొంత పురుషులకి మీరు లోబడండి అని అంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, నేను సంఘానికి సరిసై ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇది ₹1,00,00,000 మాట. మీ హృదయంలో దాచుకొని మీరు ఆ విధంగా జీవిస్తే మీ కుటుంబం దీవించబడతారు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ భర్త, నీవు, నీ కుటుంబం దీవించబడతారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏ కొదువు కూడా మీకు ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు
సంఘానికి శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడో తెలిసే, యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను సంఘానికి శిరస్సై ఉన్నాను, నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు. నువ్వు నన్ను ఏ విధంగా ప్రేమిస్తావో, ఏ విధంగా నన్ను గౌరవిస్తావో, నీ భర్తను కూడా అదే విధంగా గౌరవించాలి. వాక్యంతో నీ హృదయాన్ని కడుక్కోవాలి, వాక్యంతో నీ శరీరాన్ని కడుక్కోవాలి, వాక్యంతో గుండు నోతుల్లో ఏ కపటం ఉండిపోయిందో, ఏ పాపం ఉండిపోయిందో, ఏ డాగు ఉండిపోయిందో, ఏ అపవిత్రము గుండె లోపల ఉండిపోయిందో, వాక్యం ఎల్లగానే అగ్ని అయిన దేవుడు ఆ వాక్యం చేత అధికారం మొదలుకొని తలవారికి నిన్ను కాల్చి పరిశుద్ధముగా మార్చినప్పుడే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ బిడ్డలు బాగుపడతారు, నీ భర్త బాగుపడతాడు, నీ గ్రామానికి దేవునికరంగా ఉంటుంది, నీ గ్రామము బాగుంటుంది, నీ దాసులు సంఘాలు అన్ని కూడా బాగుంటావు. హల్లెలూయా. వాక్యంతో కాల్చబడాలి, వాక్యంతో జీవించాలి, వాక్యం మన మైండ్కి ఎక్కించుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి, పరిశుద్ధి కోసము కలలు కనాలి, పరిశుద్ధి కోసం ధ్యానం చేసుకోవాలి, పరిశుద్ధి కోసం బతకాలి. బతికినప్పుడే నీ కుటుంబం ఆశీర్వాదంలోకి నడుస్తుంది. ఆశీర్వాదం అంటే ధనము కాదు, ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు. భూమి మీద ఉంటప్పుడు పరిశుద్ధంగా బతికితే పరలోక రాజ్యంలో నీకు ఆశీర్వాదం అనేది ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఎంతో ప్రేమించున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఎందుకంటే మీరు నాకంటే జ్ఞానం కలిగిన వారు. నేనైతే ఒక దద్దమని అనుకోండి, నేను ఏమీ లేని వారిని ఒక దద్దమని అనుకోండి, అంటే ఒక చదువురాన మద్దుని అనుకోండి. దేవుడు ఏదైనా దేవుడే చేయాలి, దేవుడే మాట్లాడాలి. దేవుడు ఈ నలుగురితో ముగ్గురితో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధంగా జీవిస్తే నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సేవకులు సేవకురాలు బాగుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవి దేవుడు మాట్లాడే మాట. దేవుని నామానికి మహిమ కలుగునగా, దేవుని నామానికి మహిమ కలుగునగా. ఒక్కసారి తబల కొడుతూ మహిమ పాడతాం. దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. వాక్యంతో కాల్చబడాలి. అరికర్మలను తలవారికి ఎప్పుడైతే కాల్చబడతావో శక్తితో నింపబడతావు. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకున్నది ఆయన ఆనుకోవాలి. ఆయన ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో, ఆయన ఎప్పుడైతే నువ్వు అత్తుకుంటావో, అప్పుడు నీ భర్త నువ్వు ఏ విధంగా ప్రేమించాలో, నీ భర్త నిన్ను ఏ విధంగా ప్రేమించాలో, నీ పిల్లలు తల్లిదండ్రులుగా ఏ విధంగా ప్రేమించాలో, పిల్లలు తల్లిని ఏ విధంగా గౌరవించాలో, అప్పుడు నీ కుటుంబానికి సమాజానికి దీవెనకరంగా ఉంటది. హల్లెలూయా. ఇది పరలోక ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ పరలోక ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుని మనలోకి రావాలి. ఒకటోది ఏంటంటే వాక్యంతో కడగబడాలి. యేసును మాత్రమే నువ్వు వర్తికోవాలి, మనుషులు కాదు. నీకు జ్ఞానం ఉంది, నీకు ఒక ఆలోచన ఉంది, నీకు తెలుసు మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ఆలోచన చేయాలి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా మనం బతకాలి. అప్పుడే దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం.